కాసేపట్లో ఉప్పల్ వేదికగా పంజాబ్తో తలపడింది సన్ రైజర్స్ హైదరాబాద్. తొలి మ్యాచ్ గెలిచిన హైదరాబాద్ వరుసగా 4 మ్యాచ్లు ఓటమి పాలై పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. ఈ మ్యాచ్ ఆరెంజ్ ఆర్మీకి డూ ఆర్ డైగా మారింది. రేసులోకి రావాలంటే ఈ మ్యాచ్ తప్పక గెలవాల్సిన పరిస్థితి. మరోవైపు ఉప్పల్ స్టేడియంకు ఫ్యాన్స్ భారీగా చేరుకుంటున్నారు. కాసేపట్లో ఉప్పల్ వేదికగా పంజాబ్తో తలపడింది సన్ రైజర్స్ హైదరాబాద్. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రవి స్టేడియం నుంచి లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రవి, ఓవర్ టు యు. భోగి ఉప్పల్ స్టేడియం వద్ద సందడి వాతావరణం నెలకొంది. అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ హోమ్ గ్రౌండ్ వేదికగా వరుస పరాజయాలకు బ్రేక్ ఇస్తుందా లేదా అని చూడాలి. ఇప్పటికే సన్ రైజర్స్ ఫ్యాన్స్ లో ఆందోళన కూడా నెలకొంది. ఇప్పటివరకే సన్ రైజర్స్ హైదరాబాద్ సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది. 300+ స్కోర్ చేస్తుంది ఈ సీజన్ లో అని కూడా భావించారు. అదేవిధంగా హోమ్ గ్రౌండ్ లో జరిగినటువంటి ఫస్ట్ మ్యాచ్ లో కూడా 286 రన్స్ చేసింది. ఆ తర్వాత వరుసగా ఫ్లాప్ అవుతూ వచ్చింది. వరుసగా 4 గేమ్లు ఓడిపోయింది. కానీ ఈసారి హోమ్ గ్రౌండ్ వేదికగా ఆ పరాజయాలకు బ్రేక్ ఇస్తుందా లేదా చూడాలి. ప్రస్తుతం మనం చూడవచ్చు ఒక్కొక్కరు ఒక్కో రూపంలో తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్ దేవర రూపంలో ట్రావిస్ హెడ్ ను ఏ విధంగా తయారు చేశారో మనం చూడొచ్చు. మరి సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ ఉన్నారు, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చూద్దాం. సో కంటిన్యూస్ గా ఫెయిల్ అయింది ఎస్ఆర్హెచ్. హోమ్ గ్రౌండ్ లో కూడా 3 మ్యాచెస్ ఓడిపోయింది. ఈసారైనా ఆ బ్రేక్ ఇస్తుందా? సో అబ్సల్యూట్లీ యాజ్ అ ఫ్యాన్స్గా 100% గెలవాలి అని అనుకుంటాము. కాకపోతే చూసినట్టయితే మనము కంపేర్ చేస్తే లాస్ట్ సీజన్ నుంచి ఈ సీజన్ వరకు మన ఈసారి మెగా ఆప్షన్కి వెళ్ళినప్పుడు మన 5 కోర్ టీమ్స్ 75 crores పర్స్ని మనం యూజ్ చేసుకొని వెళ్ళినాం. సో వేరే టీమ్స్తో కంపేర్ చేస్తే మనకు కొంచెం బిట్ డిసడ్వాంటేజ్ ఉండే మెగా ఆప్షన్లో. సో అక్కడ మన మెయిన్ కోర్ బౌలింగ్ అయిన నటరాజన్ని వదిలేసుకున్నాం అండ్ మన భువనేశ్వర్ కుమార్ని వదిలేసుకున్నాం. సో అట్లా మన మెయిన్ కోర్ అయిన కొన్ని ప్లేయర్స్ని వదిలేసుకున్నాము. వాళ్ళకి రీప్లేస్మెంట్గా సన్ రైజర్స్ హైదరాబాద్ ఈసారి 2025 చూస్తే చాలా ప్లేయర్స్ని ట్రై చేస్తూ వచ్చింది. ఫస్ట్ మ్యాచ్లో ఆడమ్ జాంపన్ ఆడిపించింది అండ్ సిమర్జిత్ సింగ్ని ఆడిపించింది. అలానే డిఫరెంట్ ప్లేయర్స్ని ట్రై చేస్తూ వచ్చింది. కానీ ఇక్కడ మన పాసిబిలిటీ ఏంటంటే ఈసారి ఈ 5 మ్యాచెస్లో జరిగిన అన్ని మనము కన్సిడర్ చేసుకుంటే సన్ రైజర్స్ హైదరాబాద్కి ఎక్కడెక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో అదైతే క్లియర్గా అనిపించింది. అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ మేనేజ్మెంట్ మెయిన్గా డానియల్ విటోరీ ఇంకా ప్యాట్ కమిన్స్ అవి ఎప్పటికప్పుడు చూస్తూ వచ్చి గ్యాప్ని ఫిల్ చేసుకుంటూ వచ్చారు. ఎందుకంటే స్టార్టింగ్ 3 మ్యాచెస్లో వస్తే సన్ రైజర్స్ హైదరాబాద్ పవర్ ప్లేలో వికెట్ తీయలేదు అండ్ ఎకనామీ కూడా చాలా ఎక్కువ రన్స్ ఇచ్చేసింది. కానీ ఎప్పుడైతే 4th మ్యాచ్ నుంచి అది అక్కడ కనిపించిందో ఒక గ్యాప్, ఇమీడియట్గా డానియల్ విటోరీ ఇంకా ప్యాట్ కమిన్స్ తగ్గ రోల్ ని చేసినారు. ఎలా అయిందంటే మొహమ్మద్ షామీ ఓవర్కమ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేద్దాం. సో ఏంది ఈసారి హెడ్ కంటిన్యూస్ గా ఫెయిల్ అవుతూ వచ్చాడు. మరి ట్రావిస్ హెడ్ ను తీసుకొని వచ్చావు దేవర రూపంలో. ఈసారి సక్సెస్ అవుతాడా హెడ్? కేవలం ట్రావిసే కాదు, అభిషేక్ శర్మ కూడా ఖచ్చితంగా ఇవాళ సక్సెస్ అవుతారు. ఎందుకంటే చూసుకోవచ్చు ట్రావిస్ హెడ్ మనకి ఇప్పటి నుండి కాదు, లాస్ట్ ఇయర్ ట్రావిస్ హెడ్ పర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే చాలా మంచిగా ఉండే. అండ్ మన ఎస్ఆర్హెచ్కి చాలా స్కోర్స్ రన్స్ ఇచ్చి మంచి పర్ఫామ్ చేసి మన టీంని ఒక నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళిందంటే మన ఓపెనింగ్ ఆర్డరే. సో ఇవాళ ట్రావిస్ హెడ్ కాదు, ట్రావిస్ హెడ్ తో పాటు అభిషేక్ శర్మ ఇవాళ గేమ్ చేంజర్. 110% అభిషేక్ శర్మ గేమ్ చేంజర్. ఇవాళ ఖచ్చితంగా స్కోర్ చేస్తాడు. ఇది ఆరెంజ్ ఆర్మీ ఫర్ ఎవర్ నుండి మాట చూసుకోండి. మరొక చిన్న అభిమాని కూడా ఈ స్టార్ బెస్ట్ ఎస్ఆర్హెచ్ బెస్ట్ అని చెప్పి తీసుకొని వచ్చాడు. ఎస్ఆర్హెచ్ విన్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. చూడొచ్చు ప్రతి ఒక్కరు తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ప్రస్తుతం ఒక చిన్న అభిమాని కూడా ఈ స్టార్ బెస్ట్ ఎస్ఆర్హెచ్ బెస్ట్ అని చెప్పి తీసుకొని రావడానికి కూడా మనం చూసాం. సో హోమ్ గ్రౌండ్ వేదికగా ఈ రోజు సన్ రైజర్స్ హైదరాబాద్ విన్ అవుతుందనే అభిమానులు ఆశిస్తున్నారు. మరి పంజాబ్ లాంటి ది టాప్ టీమ్ తో తలపడబోతుంది ఎస్ఆర్హెచ్. మరి ఏం జరుగుతుందో చూడాల్సిందే భోగి. థ్యాంక్ యూ రవి.